హలో ఫ్రెండ్స్, మనం క్రిటికల్ మినరల్స్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి యూపీఎస్సీ వారి ఎన్డీఏ 2026 ఎగ్జామ్లో అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి 4 క్రిటికల్ మినరల్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ది అబోవ్ మినరల్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫోటోవాల్టాయిక్ సెల్స్ యూస్డ్ ఇన్ సోలార్ ప్యానల్స్ అని చెప్పారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి 1 and 3. మనకి నియోడీమియం, డిస్ప్రోజియం ప్రస్తుతానికి ఫోటోవాల్టాయిక్ సెల్స్లో మనం యూజ్ చేయట్లేదు. టెలీరియం, గ్యాలియం యూజ్ చేస్తున్నాం. మనకి యూజ్ చేయనివి అడిగారు కాబట్టి ఆప్షన్ సి ఆన్సరు. మనకి మినరల్స్ యూస్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ చూసుకుంటే గ్యాలియం, సెలీనియం, క్యాడ్మియం, సిల్వర్, ఇండియం, టిన్, టెలీరియం, లెడ్, అదేవిధంగా లిథియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. మనకి ఇండియం, గ్యాలియం, టెలీరియం అనేవి ఎక్స్పెషల్లీ యూస్డ్ ఇన్ మనకి ఫోటోవాల్టాయిక్ సెల్స్ యొక్క కోటింగ్లో యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియం, ఏ కీ కాంపోనెంట్ ఇన్ ఇండియం టిన్ ఆక్సైడ్ కోటింగ్స్ యూస్డ్ ఫర్ ట్రాన్స్పరెంట్ కండక్టివ్ లేయర్స్ దట్ ఇంప్రూవ్ ఎలక్ట్రికల్ పర్ఫార్మెన్స్ అండ్ లైట్ ట్రాన్స్మిషన్ ఇన్ సోలార్ సెల్స్. ఇండియం. మనకి ఇచ్చిన వాటిలో గ్యాలియం, టెలీరియం ఉంది ఆప్షన్స్లో. గ్యాలియం వచ్చి ఎన్హాన్సెస్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది థిన్ ఫిల్మ్ సోలార్ సెల్, పర్టికులర్లీ ఇన్ కాపర్, ఇండియం, గ్యాలియం సెలినైడ్ టెక్నాలజీస్ CIGS by optimizing the energy band gap for better sunlight absorption. మనకి స్మార్ట్ విండోస్ టెక్నాలజీ అని వస్తుంది. వాటిలో ఇండియం, గ్యాలియం, టెలీరియం వీటిని యూస్ చేస్తారు. మనకి ఇప్పుడు క్వశ్చన్ చూసుకుంటే మనం చూసాం కదా, టెలీరియం, గ్యాలియం యూస్ చేస్తున్నారు ఫోటోవాల్టాయిక్ సెల్స్లో, సోలార్ ప్యానల్స్లో. నియోడీమియం, డిస్ప్రోజియం యూస్ చేయట్లేదు కాబట్టి మనకి 1-3 ఆన్సరు ఆప్షన్ సి. ప్రొవిజనల్ కీలో మనం ఆన్సర్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 115 ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ మనకి క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే మనం ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఇండియన్ గవర్నమెంటు 30 క్రిటికల్ మినరల్స్ని అనౌన్స్ చేయడం జరిగింది 2023లో. ఒకసారి ఈ మినరల్స్ అన్నీ చూసుకోండి. అదేవిధంగా ఇండియాస్ క్రిటికల్ మినరల్ మిషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025లో ఈ క్రిటికల్ మినరల్స్ సంబంధించి డిఫరెంట్ డైమెన్షన్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ సంబంధించి, నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ సంబంధించి, అదేవిధంగా సస్టైనబుల్ యూస్ సంబంధించి, నెక్స్ట్ మనకి జాగ్రఫికల్ లొకేషన్ సంబంధించి, రిసోర్స్ రిచ్ కంట్రీస్ సంబంధించి, అదేవిధంగా యూజెస్ సంబంధించి, నెక్స్ట్ మనకి అప్లికేషన్స్ సంబంధించి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ విధంగా క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.